Hey guys, welcome back to the channel. Hey guys, namaste, welcome back to the channel. Finally the day has come. అంటే మన బండి బర్త్డే కూడా ఈరోజు, దీనికి కరెక్ట్గా 1 year అవుతుంది ఈరోజుతో. హ్యాపీ బర్త్డే. అండ్ ఈరోజు మనము మన బండి ప్రాబ్లం ఉంది కదా, లాస్ట్ బ్లాగ్ చెప్పాను కదా, అన్న ప్రాబ్లం సొల్యూషన్ దొరికిందనేసి సో ఇప్పుడైతే వెళ్ళి రిజాల్వ్ చేసుకొని వద్దాము. వన్ ఇయర్ యానివర్సరీకి వెళ్ళి మెకానిక్ షాప్లో కూర్చోవాల్సి వస్తుంది. బట్ ఎనీవేస్ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికినప్పుడు దానికి మించిన హ్యాపీనెస్ ఇంకోటి లేదు. సో ఈరోజు వెళ్ళి నేను ఇంకా చందు కూడా వస్తున్నాడు, మా ఇద్దరికి ఒక మ్యూచువల్ పాయింట్ పెట్టుకున్నాము. అక్కడ వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వెళ్తాం కలిసి. నేను హైదరాబాద్కి యాక్చువల్గా మీరు లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే నేను యాక్చువల్గా ఈరోజే పెట్టాను అది. నేనేమైందంటే తిరుపతికి వెళ్ళేటప్పుడు ఆ మెమరీ కార్డ్ ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోయినా, సో ఎడిట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా వచ్చిన వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఎడిట్ చేసి వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను. సో ఆ వ్లాగ్ చూసిన తర్వాత నేను ఈ వ్లాగే పెడతాను ఇంకా. సో మీరు ఇంకా నేను హైదరాబాద్లో లేననుకోవచ్చు, బట్ నేను హైదరాబాద్కి వచ్చేసాను రిటర్ను. కొంచెం త్వరగానే వచ్చాను. వచ్చి ఈరోజు అయితే ఇంకా నేను ఆ రోజు ఒక 2-3 days అయిందని వచ్చి నేను బండిని అయితే ఎత్తలేదు. ఇప్పుడు చూసారు కదా ఇంజన్ లైట్ వస్తూ ఉంది, దేనికి వస్తుందో తెలియదు, దాని ఇష్టం అంతే. ఒక ప్రాబ్లం దగ్గరికి వెళ్ళి సాల్వ్ అనుకునే లోపు ఇంకో ప్రాబ్లం వస్తుంది దీనికి. రాయల్ ఎన్ఫీల్డ్ నెవర్ ఎండింగ్ ప్రాబ్లమ్స్, నెవర్ ఎండింగ్ ప్రాబ్లమ్స్. 1 yearకి జస్ట్ 1 yearకి ఇట్స్ ఓకే. బండి బాగుంది కదా, మంచి మెకానిక్ దొరికితే బండి అయితే బాగుంది. బట్ ఇప్పుడు ఇంజన్ లైట్ ఎందుకు వస్తుందో ఐడియా లేదు, అది కూడా చూద్దాం ఒకసారి. చందు వచ్చాడు, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మళ్ళీ 20 minutes. ఇక్కడ నుంచి హుసేన్ సాగర్. వావ్, హుసేన్ సాగర్ కూడా మనం ఫస్ట్ టైం మార్నింగ్లో చూస్తున్నా నేను. మంది నైట్ షిఫ్ట్ కదా, సో నైటే తిరుగుతూ ఉంటాం మామూలుగా. ఇప్పుడు ఫస్ట్ టైం మార్నింగ్ రావడం బాగుంది. ఇక్కడ చెప్పాను కదా బ్రిడ్జ్ క్లోజ్ అనేసి, ఇక్కడ నుంచి ఏదో రూట్ చెప్తున్నారు వీళ్ళు. ఇక్కడైతే ఆ రోజు నైట్ పోలీసు లేరు కాబట్టి వెళ్ళిపోయాను. ఇంకా ఇప్పుడైతే పోలీసు ఇక్కడే నిలబడుకున్నాడు, పంపించడం లేదు. ఆబ్వియస్లీ అది రాంగ్ రూట్, వెళ్ళకూడదు. బట్ ఇక్కడ లోకల్స్ ఏదో ఏరియా చెప్పారు, ఇంకా అంటే స్ట్రీట్, దాని నుంచి వెళ్ళిపోదాం. ఇంకా మార్నింగ్ దీన్ని రైడ్ చేస్తుంటే హీటింగ్ ఇష్యూస్ అంటే మరీ అంత లేదు కానీ పర్వాలేదు, ఆ రోజు వచ్చినంత లేదు. ప్లస్ ఈరోజు సన్ కూడా ఉంది కదా, మనం అసలే బ్యాట్మ్యాన్, మనం బయట రాం కదా, అంటే మార్నింగ్ టైమ్స్లో బయట వస్తే ఇప్పుడు తెలుస్తుంది సినిమా. సో ఎవరైనా రావాలనుకుంటే ఈ మెకానిక్ షాప్కి ఇక్కడ ఏదో స్ట్రీట్ ఇప్పుడు చూసారు కదా, ఇట్లా వచ్చి ఇంకా ముందర ఏదో కనెక్షన్ ఉన్నట్లుంది, ఎందుకంటే అక్కడ ఏదో బ్రిడ్జ్ వర్క్ నడుస్తూ ఉంది. సో దానివల్ల ఈ స్ట్రీట్లో దూరం వచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది సీరియస్లీ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారు, నాకు తెలిసి అలౌ చేయరు అనుకుంటా రాంగ్ రూట్లో వెళ్ళడానికి. షిట్, చూస్తాను, చూస్తే కుదిరితే దూరేస్తా, లేదంటే ఇంకా వదిలే. పెద్ద బ్యాచ్ ఉంది ఇక్కడ, మన బండ్లు చూస్తూనే పట్టుకుంటారు ఇక్కడ. వద్దు రిస్క్ వద్దు, అక్కడ పెద్ద బ్యాచే ఉంది పోలీసులు. ఇప్పుడే ఇంక ఇక్కడికైతే వచ్చాము, మొత్తం ట్యాంక్ అంతా ఓపెన్ చేశారు. చూసి
క్లీన్ చేస్తారనుకుంటా. అండ్ కాయిల్స్ కూడా మనకు కావాలంటే ఇక్కడే ఏదో స్టోర్ కూడా ఉంది ఇక్కడ, యునైటెడ్ ఆటోమొబైల్స్ అనేసి. సో హోప్ఫుల్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం. చూద్దాం. మొత్తం ఓపెన్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఈ టైంకి మనం బండి డెలివరీ అయితే తీసుకున్నాము, కానీ ఇప్పుడేమో మెకానిక్ దగ్గర ఉన్నాం. సో బండి అంతా ఓపెన్ చేసిన తర్వాత చెప్పు, ప్రాబ్లం చెప్పు. ఇది ఇష్యూ ఏంటంటే ఇది ఫ్యూయల్ ఇంజెక్టర్. సో ట్యాంక్ నుంచి పైప్ ఏడు వస్తుంది. సో ఈ రెండు ఇంజెక్టర్ 2 ఇంజన్స్కి. సో ఇది బాగానే వర్క్ అవుతుంది. ఇటు పక్కది ఇట్లాగే ఇంకోటి ఉంటుంది, అది వర్క్ అవ్వట్లేదు. అది క్లీన్ చేస్తున్నారు. సో అది చెక్ చేసిన తర్వాత బాగానే వస్తే కనుక అలాగే ఉంచుతారు, లేదా ఇది కొత్త తీసుకోవాలి ఇంజెక్టర్. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఓపెన్ చేసి వాల్వే కదా, వాల్వ్ క్లీన్ చేస్తారంట. ఫస్ట్ దీంట్లో ఇష్యూ ఏమైనా చూసుకొని దాని తర్వాత దీంట్లో క్లీన్ చేస్తారు. సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఇంజన్ అంతా క్యాప్ ఓపెన్ చేస్తున్నారు వాల్వ్స్ క్లీన్ చేయడానికి. సో ఇప్పుడు మొత్తం పెట్టి చూసాము, మళ్ళీ అట్లనే వస్తుంది. సో ఫ్యూయల్ ఇంజెక్టర్ మనము ఇప్పుడు ఇంటర్సెప్టర్ ఉంది కదా, దీన్ని అయితే తీసి ఈ బండికి వేసి చూస్తున్నాము. ఒకవేళ అదే ప్రాబ్లం అయితే అన్న ఆల్రెడీ స్టోర్కి పంపించారు మిడిల్ స్టాండ్, అండ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి అయితే తెప్పిస్తామనేసి. ప్రస్తుతానికి దీనివల్ల అయితే సౌండ్ అనేది మనకి చేంజ్ అయితే అవ్వాలా. ప్లస్ రైట్ సైడ్ హీట్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ సైడ్ కొంచెం చల్లగా వస్తుంది, కోల్డ్గా వస్తుంది ఎయిర్ అనేది. సో అందుకే ఇప్పుడు ఇంటర్సెప్టర్ బాగుంది కాబట్టి దీన్ని అయితే వేసి దీనిలో చెక్ చేసి అదే ప్రాబ్లం అనుకుంటే కొత్తది తెప్పిస్తాం. ఇంకా లెట్స్ సీ. అసలు ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. ఎంత ట్రై చేసినా పాపం, అంతా ఓపెన్ చేసి కూడా ట్రై చేసినాము, దీనికి రావాల్సిన పవర్ రావడం లేదు. ఏంటో అసలు అర్థం కావడం లేదు. ప్రాబ్లం లేదు, రావడం లేదు. ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. మళ్ళీ మండే ఎత్తుకురావాలి. మా అన్న వాళ్ళైతే మొత్తం తీసి మొత్తం ఇంజన్ ఓపెన్ చేసి దాన్ని టైట్ చేసి మొత్తం ఏమేం ప్లగ్స్ ఉన్నాయో స్పార్క్ ప్లగ్స్ అన్నీ మార్చి చూసినాము. అయినా కూడా అది నాది తీసేసి కొత్త వేసి చూసినా కూడా అదే ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లం ఏంటన్నది అసలు అర్థం కావడం లేదు. ఇంకా మండే వస్తే ఆ సౌండే లేదు అసలు. మండే వచ్చి ఇంకా రైట్ సైడ్ ఇది ఉంది కదా పైపు మొత్తము, అదొకటి ఈసీయూ కొత్త తెప్పిస్తానని చెప్పాడు. తెప్పించిన తర్వాత అక్కడైతే ఈసీయూని కొత్త తెప్పించి అండ్ పైపుని కూడా తెప్పిస్తారంట. ఇంకొక 2 రూల్స్, ఎందుకంటే రెఫరెన్స్ కోసం మనవాడు ఉన్నాడు కదా ఇక్కడ. సో దానికనేసి ఇంకా ఏం చెప్తున్నా. సో మేము అసలు ఫుడ్ కూడా తినలేదు అసలు, ఇక్కడే ఉండిపోయాం మేమైతే. ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ బాగా తినేసి, ఎనర్జీ అస్సలు లేదు నిజంగా, అస్సలు మొత్తం ఫుల్ ఆశ ఉండింది అయిపోద్ది అనేసి, బట్ అవ్వలేదు, ప్రాబ్లం అయితే అవ్వలేదు. సో ఇంకా మళ్ళీ మండే వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఎగ్జాస్ట్ పైప్ ఉంది కదా, ఈ పైపు అండ్ కొత్త ఈసీయూ ఏదైనా ఇస్తారంట, అదొకటి ఎత్తుకొని వచ్చి దాన్ని కూడా వేయిస్తాం. ఇంకా అంటే తానే తీసుకొని వస్తానని చెప్పారు.
అప్పటికి ఇంకా మిడిల్ స్టాండ్ కూడా అప్పుడే వేయిస్తాను, ఇంక ఇప్పుడు లేదు కదా అని చెప్పారు. సో ఫ్యూయల్ ఇంజెక్టర్ మంది ఫ్యూయల్ ఇంజెక్టర్ కదా ప్రాబ్లం ఉన్నింది, ఫ్యూయల్ ఇంజెక్టర్ కదా ప్రాబ్లం ఉన్నింది. సో అదే అన్నీ బాగున్నాయి. ఫ్యూయల్ ఇంజెక్టర్ దగ్గర ఒక చోట మాకు డిఫరెన్స్ అయితే తెలిసింది. అది చేంజ్ చేసినా కూడా అవ్వలేదు. ఇంకేం చేయాలో తెలియడంలా. ఇంకా లాస్ట్ ఫైనల్ టచ్ ఇంకా మండే ఒక్కసారి అన్న ట్రై చేస్తానని చెప్పారు. అది అవ్వకపోతే ఇంకా తనకు తెలిసిన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలోనే ఇంకా వారంటీ క్లెయిమ్ చేపిస్తానని చెప్పాడు. సో లాస్ట్ హోప్. అన్నీ అయిపోయినాయి. ఇంకా మండే లాస్ట్. ఇంకా అవ్వలేదంటే షోరూంలో మాట్లాడతాం. ఎందుకంటే మనోడు స్టాక్ ఎగ్జాస్ట్ ఇక్కడే ఉంది కదా హైదరాబాద్లోనే, అది ఎత్తుకొని వెళ్ళి ఒకసారి ట్రై చేస్తాము. అది అవ్వకపోతే విజయవాడ బెజవాడ ఏదో ఒకటి అక్కడే అదే ట్రై చేస్తాము. సో రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కునే ముందు ఆలోచించండి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అసలు దీని ప్రాబ్లమ్ సొల్యూషన్ కూడా తెలియదు. సౌండ్ అయితే తెలుస్తుంది అక్కడ. సో ఇప్పుడే ఇంకా డిన్నర్ అయితే చేసాం. మార్నింగ్ చేయం తినలేదు, ఇంకా అక్కడే ఉండిపోయి. సో నేనైతే ఒకటే డిసైడ్ అయ్యా, నేనైతే ఖచ్చితంగా చేయించుకుంటా ఎన్ని రోజులైనా ఎంత లేట్ అయినా కూడా. బట్ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా ఫైనలీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, సొల్యూషన్ దొరికింది అనేసి. బట్ సీరియస్లీ మ్యాన్, నాకు అసలు అక్కడ ఫుల్ చందు కూడా చెప్తూనే ఉన్నాడు వీడియో తీ బ్రో అనేసి. నేనైతే తీయలేదు సీరియస్గా. ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే అవుతుంది అనుకున్న పని అసలు పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు, అన్న వాళ్ళు కూడా మొత్తం ఇప్పి చూసి మొత్తం చేసినారు. బట్ అయినా రిజల్ట్ అయితే రాలేదు. సో దానికనేసి చాలా ఇదిగా ఉంది. బట్ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు కదా. నేను ఈ వ్లాగ్ని మొన్నటి వ్లాగ్తోనే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్గా ఆ వ్లాగ్ని ఎండ్ చేసేసాను, బట్ ల్యాగ్ అయిపోతే మళ్ళీ నేను ఇంకో వీడియో పెట్టి మళ్ళీ ఎందుకు మీకు ల్యాగ్. సో నేను ఆ వ్లాగ్ని ఈ వ్లాగ్లోనే కంటిన్యూ చేస్తున్నా. బట్ నేను ఆ వ్లాగ్ని ఎంజాయ్ చేశాను ఆ రోజు నైటే. బట్ ఎనీవేస్ ఆ వ్లాగ్ని దీంతోనే మర్జ్ చేసి కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను అంత దూరము. ఈరోజు రమ్మని చెప్పారు కదా మండే. ఇప్పుడు వెళ్ళి మిడిల్ స్టాండ్ అండ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ అండ్ ఆల్సో ఆ పైప్ రైట్ సైడ్ది తీసి చూస్తామని చెప్పారు. ఇంకా అది తప్ప ఇంకేమీ వేస్ లేవు, ఉన్నవన్నీ ట్రై చేసేసినాం ఇంకా. సో లాస్ట్ అండ్ ఫైనల్ ట్రై ఇంతో చేసిన తర్వాత ఇంకా ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే నాకు తెలిసిన షోరూమ్ కొన్ని ఉన్నాయి కదా, సో అక్కడికైతే వెళ్ళి చూడాలి. ఇంకా తనే రెఫర్ చేస్తానని చెప్పారు ఏదో ఒక షోరూము. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఏది సాల్వ్ అవ్వకపోతే ఇంకా వారంటీ క్లెయిమ్ చేయిస్తాము, అది కూడా తెలుసు అని చెప్పాడు అన్న. ఇంకా సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అంత దూరం దోలు తీర్చుకొని, అండ్ నాకు ఈరోజు లాగిన్ వేరే ఉంది. సో హోప్ఫుల్లీ త్వరగా కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఈవినింగ్ లోపల మళ్ళీ నేను రిటర్న్ వచ్చి లాగిన్ అవ్వాలి. ఈవినింగ్ అయితే దోల తీరిపోయే ట్రాఫిక్ ఉంటుంది. హోప్ఫుల్లీ ఆఫ్టర్నూన్ లోపల అయిపోతుందని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ. నేను ఆయనకైతే కాల్ చేసా, ఒక 40 minutes స్టార్ట్ అవ్వమని చెప్పారు. యాక్చువల్గా మార్నింగ్ 9కే రమ్మని చెప్పారు ఆ రోజు. ఇంకా మార్నింగ్ 8:30కి అట్లా లేచి ఇంకా కాల్ చేస్తే నేను వెళ్ళి షాప్ స్టాండ్ అవన్నీ తీసుకురావాలి, టైం పడుతుంది, కొంచెం లేట్గా స్టార్ట్ అవ్వమని చెప్పారు. ఇంకా సో ఎనీవేస్ స్టార్ట్ అయితే అయిపోయాము. నాకు ఆ ఎక్సైట్మెంట్ ఏమీ లేదు, అవుతుంది పని అయిపోతుందన్న నమ్మకం అయితే లేదు. జస్ట్ ఇంక వెళ్తున్నా లాస్ట్ హోప్తో. లెట్స్ సీ. ఇక్కడ నైట్ అయితే భయంకరంగా చలిగా ఉంది, మార్నింగ్ అయితే వేడిగా ఉంది, దోల తీరిపోతుంది. అది కాకుండా ఇంకా ఇంజన్ హీటింగ్ ఇష్యూస్ కాలు కాలిపోద్ది ఇంకాసేపట్లో. ఇక్కడంతా ముందు రెడ్ ఉంది కదా. ఎనీవేస్ లెట్స్ గో.
ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంతసేపు బ్లాగ్ చేయలేదు, హెవీ ట్రాఫిక్ అని చిరాగ్గా ఉండి. సో ఇంకా మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోదామని ఇదంతా వచ్చేదారి ఆల్రెడీ ఆ రోజు చూసారు కదా, మళ్ళీ ఏం చేస్తానని చేయలే బ్లాగ్. సో ఇంకొక 4 minutes విల్ రీచ్. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, మనం రిటర్న్ వెళ్ళిపోతాము. సో 90% నాకు నమ్మకం లేదు సీరియస్లీ, ఓ 10% హోప్ అంతే. 90% అయితే నాకు మొత్తం దొబ్బింది నమ్మకం. ఇంకా లాస్ట్ 10% చూద్దాం అవుతుందో లేదో, ఇంకేందో అసలు తిప్పించి తిరిగి అలసిపోతున్నా సీరియస్లీ. ఎన్ని ఉన్నాయో అన్నీ కలబెట్టాము, వైర్లు గేర్లు అన్నీ, ఫ్యూయల్ కాయిల్ అన్నీ చేంజ్ చేసి, ఇగ్నిషన్ కాయిల్ అన్నీ చేంజ్ చేసి చూసాము, ఏది కాలేదు. ఇంకా లాస్ట్ పైప్ ఉంది కదా, పైప్ దగ్గర సెన్సర్, O2 సెన్సర్ ఏదో ఉంది కదా, దాన్ని ఒకసారి చెక్ చేయిస్తే ఇంకా అవుతుందో లేదో చూసి అప్డేట్ ఇస్తా. బట్ నాకు లాస్ట్ వ్లాగ్ చూసి ఫైనల్లీ ఫౌండ్ అని పెట్టాను కదా, అది చూసి మన వాళ్ళు రెస్పాన్స్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాను కదా, వీఆర్ హ్యాపీ ఫర్ యూ అని పెడుతున్నారు. నాకు బాధ వేస్తే నాకు ఫైనల్లీ సొల్యూషన్ దొరికిందని, మాకు హ్యాపీగా ఉంది బ్రో, అది రైట్ ప్లాన్ చేద్దాం, నీ బండి సాల్వ్ అయిన తర్వాత అది ఇది అంటున్నారు. సీరియస్లీ మ్యాన్, థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి అంత పాజిటివ్గా రెస్పాండ్ అయిన దానికి. మీకే ఎక్కువ నమ్మకం ఉంది నాకన్నా ఇది అయిపోద్ది అనేసి, బట్ అవ్వలేదు. బట్ చూద్దాం ఇప్పుడు ఇంకా మళ్ళీ హోప్ఫుల్లీ అవుతుందని అనుకుంటున్నా. బట్ సీరియస్లీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. పాజిటివ్గా నేను హ్యాపీగా ఉన్నాను, నాకు సొల్యూషన్ దొరికింది, మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు. సీరియస్లీ థ్యాంక్ యూ. వచ్చాము, చూద్దాం. సో ఇప్పుడు బెండ్ పైప్ అయితే మొత్తం ఓపెన్ చేసి ఇంకో బండి ఏదో తెచ్చారు, దాన్ని వేస్తారంటే ఇప్పుడు మిడిల్ స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ అయితే కొత్తది వేయించాం రైట్ సైడ్ది. ఇప్పుడు మిడిల్ స్టాండ్ ఇంకా ఇది ఒకసారి చెక్ చేసి మనకి ప్రాబ్లం ఎక్కడ ఉందో ఇంకా ఫైనల్ దీంట్లోనే తెలిసిపోద్ది. ప్రస్తుతానికి అయితే మిడిల్ స్టాండ్ అయితే ఇన్స్టాల్ చేస్తున్నాము. ఇంకా లాస్ట్ ఆప్షన్ హెడర్స్ తీసి హెడర్స్ అండ్ మొత్తం సెట్ నా బండికి వేయిస్తున్నాము. అది తప్ప ఇంకా చేయాల్సినవన్నీ చేస్తున్నాము, ఇంకేమీ మిగలలేదన్నమాట. సో లాస్ట్ ఆప్షన్గా దీన్ని ఇంకా ట్రై చేస్తాము. ఇంకా అవ్వలేదంటే ఇంకా చూద్దాం ఏమవుతుందో. లాస్ట్ ఆప్షన్ అయితే ఇది హెడర్స్, ఈ బండిది మనము దానికి వేస్తున్నాం అనమాట. ఫైనల్లీ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. రైట్ సైడ్ పైప్ ఉంది కదా, దానిలో నుంచి సరిగ్గా మనకి ఫ్లో అవ్వడం లేదు. సో ఈ బెండ్ పైపు మనకి పవర్ రేజ్ అనుకుంటా, పవర్ రేజ్ వేసిన తర్వాత బాగా వస్తుంది, రెండు సైడ్ నుంచి సేమ్ ఎయిర్ ఫ్లో అవుతుంది ఫ్రీగా, అండ్ ఆల్సో సౌండ్ కూడా బాగా వస్తుంది. సో నాది రైట్ సైడ్ పైప్ ఏమైందో తెలియదు మరి, దాన్ని ఇప్పుడు నేను క్లెయిమ్ చేయాలన్నా కూడా షోరూమ్కి ఎత్తుకోవాలన్నా కూడా వేస్ట్. ఎన్నోళ్ళు కూడా అదే చెప్తున్నారు, మనం చెప్పిన వాళ్ళు ఏం ప్రాబ్లం అని మనకు తెలుస్తుంది కదా ప్రాబ్లం ఈ ఎగ్జాస్ట్లు పెట్టినప్పుడు. సో వాళ్ళు ఏం ప్రాబ్లం లేదని చెప్పి క్లెయిమ్ అయితే చేయరంటున్నారు. సో ఇప్పుడు మనం ఇట్లా ఆఫ్టర్ మార్కెట్ రెడ్ రూస్టర్స్ వస్తుంది కదా పైప్స్, అవే చూస్తాను ఎంత ఉంది కాస్ట్ అన్నది. బట్ ఈ ఎగ్జాస్ట్ మాత్రం ఇప్పుడు నాకు ఫ్రీగా తెలుస్తుంది, ఎయిర్ అనేది కానీ సౌండ్ అనేది కానీ బాగా వస్తుంది. బట్ లెట్స్ సీ. ఇప్పుడే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాను. బట్ కొత్త ప్రాబ్లం ఏంటంటే, ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ గ్యాస్ కట్ సరిగ్గా ఫిట్ చేయలేదు వాళ్ళు, అదేదో ఒరిజినల్ది లేదంట, 350 వేసామని చెప్పారు ప్రస్తుతానికి. ఇంకా నాకు టైం అయిపోతుందని చెప్పి. సో ఇప్పుడు
వచ్చిన సౌండ్ కన్నా ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది. సో అదొక ఎయిర్ లీకేజ్ లాగా ఏదో సౌండ్ వస్తుంది. ఇంకా నేను రేపు ఈ వీక్ లోపల మళ్ళీ షోరూమ్కి ఎత్తుకొని వెళ్ళి అది ఒరిజినల్ ఇది ఉంటుంది కదా 350 కాకుండా జీటీదే ఉంటుంది కదా ఆ కాయిల్స్ అనేవి వేయించుకోవాలి. అదంతా 30 రూపీస్ అంతా చెప్పారు. కాకపోతే దరిద్రంగా ఉంది సౌండ్ అది. ఇప్పుడు మొత్తానికి మన బండిలో ప్రాబ్లం వచ్చి రైట్ సైడ్ పైప్ ఉంది కదా, అది ప్రాబ్లం ఉంది. O2 సెన్సార్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే మన O2 సెన్సార్ని మనము ఆ ఎగ్జాస్ట్ పైప్స్కి అంతా పెట్టి చూసాం కదా, ఎయిర్ ఫ్లో కానీ అంతా కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఆ పైప్ ఎలా డ్యామేజ్ అయింది ఏంటి అనేది అర్థం కావడం లేదు. పైప్ డ్యామేజ్, నా బండి ఒకసారి కూడా కింద పడలేదు, ఏమి అవ్వలేదు. మరి అది ఎందుకు ఇదైందో నాకైతే ఐడియా లేదు. ఇట్లా వెళ్ళిపోదామా? ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనుకుంటా. అందరూ పోలీసులు ఉంటారు అక్కడ. ఫస్ట్ అయితే పెట్రోల్ పట్టించాలి. మనది ఎత్తిన ప్రతిసారి ఒక 500 కన్నా కనీసం పట్టాలి. ఇప్పుడు ఇంకా గలీజ్గా ఉంది సౌండ్, ఇక్కడ నుంచి లీక్ అవుతా. ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో లీక్ అవుతా ఉంది సౌండ్. గ్యాస్ కట్ సరిగ్గా అది చెప్పాను కదా 350 అనేసి, దానివల్ల అది లీక్ అయితే అవుతుంది. రైట్ సైడ్ది ఎక్కువ వస్తుంది, సెట్ చేశారు, బట్ లెఫ్ట్ సైడ్ది వస్తూనే ఉంది అది. సో మీరు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినా, లేదంటే మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. నేను ఇంకా తిరిగి అలసిపోతున్నాను సీరియస్లీ. ఐమ్ డన్ మ్యాన్, సీరియస్లీ. నేనైతే చేయించుకుందాం అనుకున్నాను కానీ ఒకటి పోతే ఒకటి బా గలీజ్ ఉంది సౌండ్ అసలు. గ్యాస్ కట్ ఒరిజినల్ దొరకలేదు, అంటే 650కి దొరకలేదు. ఇంకా 350 అడ్జస్ట్ చేసి పెట్టారు. ఇంకా సౌండ్ సీరియస్లీ గలీజ్ వస్తుంది. ఉన్నది పోయింది, ముందు ఉన్నది అసలు ఇదైపోయింది. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. ఇంకా ఈ సౌండ్ బండ్లు వాళ్ళేము, ఇంకా రేపు ఎత్తుకొని వెళ్ళి ఇంకా షోరూమ్కి తీసుకెళ్ళి ఆ గ్యాస్ కట్ ఏదో ఉంది కదా దాని అయితే ఫస్ట్ చేయించుకుంటాను. ఫస్ట్ చాలా చాలా దరిద్రంగా ఉంది సౌండ్ అది. సో బెండ్ పైప్ చెప్పాను కదా, ఇలాంటి ఇష్యూ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నా చూస్తున్నా నాకైతే ఒకసారి చెప్పండి. పాపం వాళ్ళు చాలా ఓపెన్ చేసినారు ఇంజన్, అది ఇది మొత్తం అస్సలు పేషెన్స్తో ఎన్నిసార్లు ఓపెన్ చేయమన్నా చేసి చూసి. అర్జున్ బ్రోకి సీరియస్గా చెప్పాలి, అర్జున్ బ్రో మధ్యలో వచ్చారు, కలిసేసి వెళ్ళారు. యాక్చువల్గా తనకు థ్యాంక్స్ చెప్పాలి, తన వల్లే నాకు ఈయనని నాకు తెలిసింది కాబట్టి. అండ్ మన వాళ్ళకి కూడా ఎవరైనా ప్రాబ్లం ఉంటే ఎత్తుకోరండి, చాలా పేషెన్స్గా మేము ముందరే ఓపిక్గా చేసిస్తారు. 1 day 2 days ఎన్నిసార్లు అయినా సరే ఓపెన్గా పేషెన్స్గా దాంట్లో అయితే చేయిస్తున్నారు. ఒక బండి అంటే ఒక బండిని క్లీన్గా ఆ రోజు అంతా కూర్చొని మరీ చేస్తున్నారు. సో ఐ విల్ హైలీ రికమెండ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అర్జున్ బ్రో, తను చూపించడం వల్లే నేనైతే వచ్చి ఇక్కడ చేసుకున్నా. బట్ మనకి ఓవరాల్గా ప్రాబ్లం అయితే బెండ్ పైప్ రైట్ సైడ్ది. మరి ఎందుకు ప్రాబ్లం నాకు అది తెలియదు, అది ఐడియా లేదు, వాళ్ళకి తెలియడంలా. బెండ్ పైప్ అయితే బాగానే ఉంది, బండి కింద పడలేదు, ఏమీ అవ్వలేదు. బట్ ఐ డోంట్ నో, మీకేమైనా ఐడియా ఉంటే నాకైతే చెప్పండి, దాన్ని కూడా చూద్దాము. సో ఐ డోంట్ నో మ్యాన్, ఐమ్ సీరియస్లీ డన్. ఒక పక్క లాగిన్ ఉంది, ఆల్రెడీ 6:45 అయిపోయింది. ఇక్కడ నుంచి అమీర్పేట్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి.
సీరియస్లీ మ్యాన్, ఐఎమ్ డన్. నాకు ఇంకా చిరాకు వస్తుంది. ఇంకెక్కువ మాట్లాడితే తీసేసి రెడ్ రూస్ చేసి స్టాక్ వేసుకొని తిరుక్కుంటా. నాకు అప్పుడు ఏ సౌండ్ డిస్టర్బెన్స్ ఉండదు, బండి స్మూత్ వెళ్ళిపోద్ది కదా, అప్పుడన్నా నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. లేకపోతే ఈ ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు నాకు ఆ కిక్ రానప్పుడు ఇంకా పెట్టుకొని వేస్ట్ కదా. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది, ఆ గ్యాస్ కట్ లీకేజ్. అన్నిసార్లు మనం ఒక 2-3 టైమ్స్ అడ్జస్ట్ తీసి పెట్టాం కదా, సో దానివల్ల అది ఇదై ఉంటుంది. బట్ ఎనీవేస్ రేపు అది కుదిరితే రేపు చేయించుకుంటాను నా నియర్ బై రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి. దట్స్ అ స్మాల్ ప్రాబ్లం. బట్ ఐఎమ్ రియలీ డన్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యాన్. ఐఎమ్ రియలీ డన్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్ సీరియస్లీ. అస్సలు I highly recommend not to buy any Royal Enfield unless మీకు మంచి మెకానికల్ తెలుసుంటే మాత్రమే తీసుకోండి. అలసిపోతున్నాను నేను నిజంగా దీనికోసం తిరిగి పనులన్నీ పక్కన పెట్టి మేనేజర్ తిట్టించుకొని, వర్క్ లేట్గా అవుతుంది, అన్నీ చేసుకొని అన్నీ చూపించుకొని, దీనికోసమే వచ్చిన ప్రతిసారి ఒక 1 day వేస్ట్. సీరియస్లీ మ్యాన్, ఐఎమ్ రియల్లీ డన్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్. యమహాలో 10 yearsలో ట్రస్ట్ మీ, నాకు బండి ప్రాబ్లమ్స్ అంటే ఏమో తెలియదు అసలు. నేను ఎప్పుడు సర్వీస్కి ఇస్తా, వస్తుంది, స్మూత్ ఉంటుంది, హ్యాపీ. ఒక్క ప్రాబ్లం, ట్రస్ట్ మీ, చిన్న ప్రాబ్లం కూడా లేదు నా యమహా బండిలో. మీరు అనుకోవచ్చు అది 155cc, 600cc అనేసి. ఏదైతే మీ ప్రాబ్లం అన్నది చిన్న ప్రాబ్లం, లిటరల్గా చిన్న ప్రాబ్లం కూడా లేదు బండిలో. స్మూత్ ఉంటుంది బండి అది. బట్ ఐ డోంట్ నో మ్యాన్, ఐఎమ్ సీరియస్లీ డన్ విత్ దిస్ రాయల్ ఎన్ఫీల్డ్. ఇంకా నుంచి యూట్యూబ్లో వాటిలో చూసి నేనే నేర్చుకోవాలనుకుంటా. యా, అండ్ మా మిడిల్ స్టాండ్ అయితే వేయించాను మొత్తానికి. మిడిల్ స్టాండ్ ఇదేనా? మిడిల్ స్టాండ్ అయితే ఇచ్చాను. బండి బాగుంది ఇప్పుడు, అంటే బాగుండడం అంటే ఇప్పుడు కూర్చోవచ్చు ఎక్కడ ఆపినప్పుడు, అండ్ మనకి ఈజీగా పంచర్ అయినప్పుడు కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో చైన్ లూబ్ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ త్వరలోనే మనకి వీల్స్ వస్తాయి అని చెప్పారు, స్పోక్ వీల్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్. దానికోసం వెయిట్ చేస్తున్నా. అది రాదు, లేట్ అవుతుందంటే నేను ఇంకా కన్వర్షన్ చేయించాలి. మళ్ళీ 1 week బండి అక్కడ పెట్టాలి. సీరియస్లీ మ్యాన్, ఐఎమ్ టయర్డ్. ఇక్కడి నుంచి రోజు అంత దూరం వచ్చి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, అబ్బా, ఐఎమ్ లిటరలీ డన్ మ్యాన్. సీరియస్లీ డన్. సారీ, నేను కొంచెం లోగా మాట్లాడుతుండే, అలసిపోయినా మార్నింగ్ నుంచి ఇక్కడే ఉండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలి. తలుచుకుంటేనే మైండ్ దొబ్బుతోంది. ఒక పక్క టీమ్స్లో ఆన్లైన్ పెట్టుకోవాలి. సో ఐ ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. నాకు ఇంకా ఏమాత్రం పేషెన్స్ లేదు అసలు. 1% కూడా లేదు నాకు అసలు. ట్రస్ట్ మీ, ఈ CD100 సౌండ్ వేసుకొని ఇంకా చిరాగుంది. ఐఎమ్ డన్ మ్యాన్. సో యా, I'll see you guys in next video. Ride safe, జాగ్రత్తగా ఉండండి అంతే. I'm ending this vlog here. నాకు ఓపిక అయిపోయిందిరా బాబు, బాయ్. కానీ ప్రాబ్లం మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. మీరేమైనా ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూ వినుంటే, అదే ఈ పైప్ దీని మమ్మీ ఏదో ఒకటి సౌండ్ ప్రాబ్లం మీకు తెలిసి చెప్పండి.
ఓకేనా? I'll see you guys in the next video. Bye.